Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే డ్యూడ్ సినిమా చూసి రావడం జరిగింది. నాకు మూవీ ఎలా అనిపించిందంటే బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్, అండ్ డ్యూడ్ ట్రైలర్ చూసి రెండు మూవీస్లో ఫస్ట్ దేనికి వెళ్దాం అనే కన్ఫ్యూజన్లో ఉన్న నాకు ప్రదీప్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నమ్మకం అండ్ ఆయన ఫిల్మోగ్రఫీ రీజన్తో ఆయన మూవీకే వెళ్ళా ఫస్ట్. కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక అంత మంచితనం అవసరమా హీరో ప్రదీప్ అన్న అనే ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రదీప్ గారు ఫస్ట్ క్లాస్, కానీ అది తప్ప నాకు మూవీలో ఏది ఎక్కలేదమ్మా. ఎందుకు అనే పాయింట్ని ఇప్పుడు మనం లో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీలో ఇప్పుడు నేను ఏ పాయింట్ మాట్లాడినా కూడా అది స్పాయిలరే అవుతుంది. సో స్పాయిలర్స్ లేకుండా మీకు ప్రతి పాయింట్ని ఇండైరెక్ట్ గా చెప్తా మావా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో మావా, వాడి అతి మంచితనానికి హద్దు పద్దు లేదనుకో. వాడి పక్కన నువ్వు ఉండి ప్రతి మ్యాటర్లో వాడి చేసే అతి మంచితనానికి నీకొక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఒరే ఎందుకురా ఇంత మంచితనం అనే ఫీల్ వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ అతి మంచితనం మనకు ఒక ఫ్రెండ్ ఆర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు మనకు ఆబ్వియస్లీ కోపం వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయ్యాక సెకండ్ హాఫ్ మొత్తం నాకు ప్రదీప్ మీద చిరాక్ కాదు, కోపం వచ్చింది. ఎందుకు మావా అంత మంచితనం అని. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఎంగేజ్ చేసింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మూవీ ఒక చోట ఆగిపోతుంది అంతే. మనకి ఇంకా ఇదే ఎండ్. ఇంకా మనం స్టోరీ నుంచి ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం పాయింట్లెస్ అనిపిస్తుంది. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ రియాలిటీ మూవీస్ ని హ్యాండిల్ చేయాలంటే చాలా టఫ్ మావా. రైటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఇక్కడ డైరెక్టర్ అండ్ రైటర్ కీర్తీశ్వరన్ చాలా మిస్టేక్స్ చేశాడు అని నాకు క్లియర్ గా అనిపించింది. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే ప్రదీప్, నీకు మూవీ చూస్తున్నంతసేపు మెయిన్ గా సెకండ్ హాఫ్ యూ విల్ ఫీల్ ఫర్ హిమ్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీకు మూవీ ఎక్కలేదు అంటే దానికి రీజన్ ప్రదీప్. అది మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. తనైతే మూవీలో ఎవ్రీ ఫ్రేమ్ వావ్ మ్యాన్ సూపర్ అసలు అనే ఫీల్ ఇచ్చాడు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం బై సాయి అభయంకర్. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది అండ్ బీజిఎం తో తను చాలా చోట్ల మనకి కనెక్టివిటీ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ గురించి మాట్లాడే ముందు హీరోయిన్ మమిత బాగానే చేసిందా అంటే నాకైతే తన మీద సినిమా చూసాక కోపం వచ్చింది. అంటే బాగా పర్ఫామ్ చేసిందనేగా అర్థం. అండ్ ఇంకా మూవీలో హీరోయిన్ ఫాదర్ గా చేసిన శరత్ కుమార్ గారు, రోహిణి గారు, ఎవ్రీవన్ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ టాపిక్ మావా స్టోరీ. అందుకే ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది అని మాట్లాడలేదు. కానీ కొన్ని డైలాగ్స్ లో క్లారిటీ లేదు అండ్ ఇలాంటి స్టోరీని మనం యాక్సెప్ట్ చేయలేము అన్న ఫీల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ స్టక్ అనే ఫీల్ ఇచ్చింది అన్నా కదా. ఇక్కడ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య ఉన్నది లవ్వా, సింపతియా, ఫ్రెండ్షిప్పా అనే క్లారిటీ మిస్ అవ్వడం వల్ల మనకి అసలు కనెక్టివిటీయే రాదు మావా. ఇంకా రైటింగ్ విషయం కూడా చాలా వీక్ గా అనిపించింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఏటేటో వెళ్ళిపోతుంది. ఇంకా డ్యూడ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఏ కొసాన జరగలేదు అన్న ఫీల్ ఇచ్చింది. అండ్ ఆల్సో మూవీ చూసిన వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోతుంది. అదేంటంటే స్పాయిలర్ కాదులే కానీ నేహా శెట్టి ఎందుకు ప్రదీప్ ని వదిలేసింది అనే దానికి ఒక ఆన్సర్ కూడా లేదు. ఇలా రైటింగ్ లో చాలా లూప్స్ ఉన్నాయి. ఇంకా ఫైనలీ మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ అ రెడ్ సిగ్నల్ మావా. నాకైతే ఎక్కలేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ లెట్ డౌన్ అని చెప్పాలి. మరి మీరు డ్యూడ్ మూవీ చూసారా? మనం అనుకున్న పాయింట్స్ మ్యాచ్ అయ్యాయా? అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని మాతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.